వీటి మీద పెట్టిన పెట్టుబడి గానీ, వీటి మీద పెట్టిన ఖర్చు గానీ, దాంతో ఎంతో కొంత ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదో, లేకుంటే ప్రజలకు ఆదాయం వచ్చేదో, వాటెవర్ ఏదో కొంత జరిగింది. కానీ ఇది ఏది జరగని ఏదైతే మనం ఇప్పుడు చర్చిస్తున్నామో హామీలు, ఉచితాలు ముఖ్యంగా, దాని మీదనే దాదాపు 2,86,000 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఉచితంగా ఇంటింటికి పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, వాటెవర్ ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, అందులో కొంత ఆ కుటుంబాలు బాగుపడ్డప్పటికీ దాని నుంచి ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి వచ్చేదే ఉండదు. అలాంటి దానిపై కూడా కేటీఆర్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం, చూసాక మాట్లాడదాం మనం. మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయినాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు, అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్లు. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఇబ్బంది, ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్పులపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇది ఏది కనబడలేదు మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో. ఇదేది చెప్పరు మీరు. దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు. బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు. మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు. వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు. రైట్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఈ సంక్షేమం ఎందుకు ఉండదంటే దట్ ఈస్ ద వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. గత ప్రభుత్వ ఎక్స్పెండిచర్ పైన వైట్ పేపర్ కాదు అది. వీళ్ళు చేసిన అభివృద్ధి గురించి కేటీఆర్ చెప్పారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అప్పుల గురించి వాళ్ళు చెప్పారు అంతే. అది కాదు, ఆ డాక్యుమెంట్ పేరే తెలంగాణ స్టేట్. అది చెప్పారు. నేను అడుగుతుంది ఇప్పుడు కేటీఆర్ చెప్పిన దాంట్లో ఈ సంక్షేమం కోసం ఇప్పుడు 6 గ్యారంటీలకు 2,86,000 వాళ్ళు పెడితే వీళ్ళు 5 లక్షల కోట్ల అయ్యేటట్టుంది 5 ఏళ్ళ. అనుమానం లేదు, పెరుగుతుంది కదా. ఎందుకు ఇప్పుడు ఉచిత రవాణా అంతమంది లేదు. అవును, మహిళలకు ఉచిత రవాణా 2,500 వచ్చింది. రోజుకు 7 కోట్ల నష్టం ఆర్టీసీకి. అది ఎడుకలు వస్తే డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 10,000 నుంచి పెరగబోతోంది. వీళ్ళు కౌలుదారులకు వ్యవసాయ కూలీలు కూడా ఇస్తామన్నారు 12,000 రూపాయలు. ఇవన్నీ అదన ఖర్చే. గత ప్రభుత్వం రైతు బంధు 70,000 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఓడిపోయింది అక్కడే. కౌలుదారులకు ఇవ్వలే. మీకు కళ్యాణ లక్ష్మి ఉంది, 11,700 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ మరి ఎక్కడ విమర్శ వచ్చింది? అసలు ఆ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి రావాలంటే ఇక్కడ లోకల్ లీడర్ 10,000 తీసుకున్నాడు. దళిత బంధుకు కూడా డబ్బులు తీసుకున్నాడు. అదే కదా ముంచింది. ఇప్పుడు కేటీఆర్ చెప్పింది 11,700 కోట్లు ఖర్చు పెట్టినాం, నిజమది. కానీ దాని కొరకు సామాన్య ప్రజలు టిఆర్ఎస్ కార్యకర్తలకో నాయకులకో 1,100 కోట్లు ఇచ్చిండ్రు. ఇది ముంచింది. అది దాని ప్రభావం లేకుండా చేసింది. అది సరి చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే అర్థం కావాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, అవి అమలు చేసేటప్పుడు అవినీతి జరిగితే ప్రజలు మామూలుగా క్షమించరు. ఇప్పుడు అది ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అది కీలకమవుతుంది రేపు. సో రేపు పెన్షన్లు ఇలా ఏ పథకమైనా మీకు పెన్షన్ల మీద చాలా సానుకూలత. మీకు ఈ సంక్షేమ పథకాలే లేకపోతే టీఆర్ఎస్ కు 37% ఓటింగ్ వచ్చేది కాదు. టీఆర్ఎస్ కి మామూలు ఓటింగ్ వచ్చిందా? కాంగ్రెస్ కన్నా 2% తక్కువ. అందువల్ల సంక్షేమ పథకాలు బలమైన ఓటింగ్ నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ ఉపయోగపడింది, అనుమానం లేదు. కానీ ఎక్కడ సమస్య వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ కిట్ల వల్ల ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగాయి, డౌటే లేదు. కానీ శిశు మరణాల రేట్లో మన తెలంగాణ ర్యాంక్ 5 పాయింట్లు పడిపోయినాయి. నేషనల్ ఫ్యామిలీ సర్వే చూడండి. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు, దట్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. కానీ విద్యారంగం నెగ్లెక్ట్ గురైంది. ఎంత నెగ్లెక్ట్ గురైందంటే మీకు 33 జిల్లాల్లో డిఈఓ లేరు, డిప్యూటీ డిఈఓలు లేరు, ఎంఆర్ఓ లేరు. అసలు తెలంగాణలో 17 మంది ఎంఆర్ఓ పోస్టులు ఉన్నాయి. అంటే ఇది విద్యా వ్యవస్థ కంప్లీట్గా పోయింది. మీరు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు, అన్ఫార్చునేట్లీ కేజీ టు పీజీ అమలు కాలే. మీకు కొన్ని విషయాల్లో జరిగిన కృషి, కొన్ని విషయాల్లో జరగని కృషిని ఎఫెక్ట్ అయింది. నాకు ఇప్పటి గుర్తు 2015లో టీన్యూస్లో ఒక ప్రోగ్రాంలో కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు నన్ను క్వశ్చన్ ఏమంటే అడిగినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, నాగేశ్వర గారు అని నన్ను మెచ్చుకుంటూ కూడా నన్ను పొగుడుతూ కూడా ఏమన్నాడంటే, మేము త్వరలో కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ పైన సదస్సు పెట్టబోతున్నాం, దానికి మీరు కూడా రావాలి, మీ సలహాలు కూడా ఇవ్వాలన్నారు 2015లో.
2023 వరకు అట్లాంటిది ఏం జరగలేదు. అదే మీలాంటి వాళ్ళ సలహాలు కాకుండా వేరే ఎవరి సలహాలు తీసుకున్నారు, జరగలే. అందుకే దెబ్బతిన్నారు. నాలాంటి వాళ్ళ సలహాలు తీసుకోకపోయిన ఇబ్బంది ఏం లేదు. అదే నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే నా సలహాలు ఎక్కువ తీసుకుంటారు, నాకు తెలుస్తుంది. అదే అది ఒక ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా ఇప్పుడు మీరు తీసుకునే ఛాన్స్ ఉంది ఫైనల్ గా. ఆ ప్రాబ్లం కానీ ఫండమెంటల్ పాయింట్ ఏదంటే నేను కౌన్సిల్ అడిగినా కూడా కేజీ టు పీజీ పైన పెద్ద సమావేశం పెడతామంటారు, ఇంతవరకు లేదు. అందువల్ల ఏ రంగంలో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిన పాయింట్ మాత్రం కేటీఆర్ చెప్తారు, అది నిజం కూడా, దాంట్లో డౌటే లేదు. కానీ జరిగింది ఏంటి, మిగతా స్కూల్ నెగ్లెక్ట్ గురైంది. విద్యారంగంలో క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఇవాళ మనకు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ ప్రకారం తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. వీటిని అడ్రస్ చేయకపోవడం వల్ల ఆ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ ప్రయోజనం రాలేకపోయింది. అంటే నాగేశ్వర్ గారు మీరు చెప్తున్న ప్రకారం విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఇంకా దిగిపోయింది, దిగజారింది అనేది మనం అంటున్న మాట, ఏవో ఇండెక్స్లు ఏవో సర్వేలు చెప్తున్న మాట. అయితే నిజంగా కొంత డెవలప్ చేస్తున్నా కూడా ఎందుకు దిగజారిపోయినట్లుగా అనిపిస్తుంది? అది బడ్జెట్ ఒకటే కాదు, మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. బడ్జెట్ ఒకటే కాదు, సమస్య ఏమవుతుంది, ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది. ఉదాహరణకు అరే ఆడ 10 మంది టీచర్లు ఉంటారు, 30 మంది పిల్లలు ఉంటారు. మరోవైపు ఏమో స్కూల్ టీచర్ సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు. దీన్ని చేయాల్సింది ఏంటి, రేషనలైజేషన్. రేషనలైజేషన్ చేసి ఎక్కువ టీచర్లను అటు పంపాలి. 2 ఏళ్ళుగా అది లేనేలేదు. మరి దీన్ని ఎవరు ఆపిన, డబ్బు ఖర్చు లేదు కదా. నాకు చెప్పండి, మీరు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషను, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషను గత ప్రభుత్వంలో విద్యామంత్రి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడే అడగలేము, కొన్ని రోజులైనా అడుగుదాం. వాళ్ళ ముగ్గురు దగ్గర మైక్ పెట్టి లాస్ట్ 5 years లో మీరు ఎన్ని స్కూల్ తిరిగారు అడగండి. తిరగారు మరి ఎట్లా మరి విద్యా ఛాలెంజ్ చేస్తే ఇదే బడ్జెట్ తోని ఒక 1 year లో తెలంగాణలో ఉన్న పాఠశాలలు అద్భుతంగా మార్చచ్చు. నో మనీ ఈజ్ రిక్వైర్డ్, దానికి కావాల్సిన కమిట్మెంట్, చిత్తశుద్ధి, దానికి ఒక వ్యవస్థను చేయాలి. ఇప్పుడు సూపర్వైజరీ వ్యవస్థ విద్యారంగంలో మొత్తం పోయింది. మొత్తం పోయినాక ఎవడు పట్టించుకుంటాడు స్కూళ్ళను? ప్రైవేట్ స్కూల్లో వచ్చేసాయి కదా, అది ప్రభుత్వ స్కూళ్ళను వదిలేసారు. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతూ, ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెడుతూ దాని రిజల్ట్ రానప్పుడు నష్టపోయేది ప్రభుత్వమే కదా. నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నా. మీరు ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, రేపు పెట్టకపోతే మిమ్మల్ని కూడా అడుగుతారు, ఎందుకు ఖచ్చితంగా అడుగుతారు.